అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. 27వ తారీఖు ఈ నెల వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు, అలాగే అనుమతులు లేకుండా ఎలాంటి విగ్రహాలు పెట్టకూడదని పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకట్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ విగ్రహం కనపడే విధంగా 24 అవర్స్ కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. తర్వాత మండపం దగ్గర ఏదైనా భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేయాలంటే ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీరు ట్రాఫిక్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వచ్చిన వెహికల్స్కి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. రోడ్డు మీద పార్కింగ్ చేస్తాం, పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోము. అదేవిధంగా ఈ డీజే నిమజ్జనం అప్పుడు డీజే సిస్టమ్స్ కానీ ర్యాలీగా వెళ్ళేటప్పుడు ఈ డీజేలు మ్యాక్సిమం డీజేలు అయితే ఎంకరేజ్ చేయట్లేదు. ఏమైనా సౌండ్ బాక్సులు పెట్టుకుంటే హాస్పిటల్స్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఆపుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్లో హార్ట్ పేషెంట్లు ఉంటారు, రకరకాల పేషెంట్లు ఉంటారు, వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్ గురవుతారు. అదేవిధంగా వేరే చర్చిలు కానీ మసీదుల ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా కూడా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూ ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక మండపం నిర్వాహకులు అందరూ కూడా ముందుకు వచ్చి వినాయక పండుగని నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. నిర్వాహకులు మాత్రం ఖచ్చితంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము, ఈ చెప్పినటువంటి అంశాలన్నీ పాటిస్తాము అని చెప్పి నిలబడే వాళ్ళే ముందుకు రావాలి. లేదంటే మాత్రం వినాయక నిమజ్జనానికి పర్మిషన్ ఇవ్వటం జరగదు. ఈసారి కనుక ఎటువంటి ఎక్కడైనా ఒక మండపం దగ్గర ఏదైనా గొడవ జరిగినా, లేదు ఇందులో రాసినటువంటి నిబంధనలు అతిక్రమించినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ డినై చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి వినాయక పండుగని ప్రశాంతమైన వాతావరణంలో కేవలం దేవుడి మీద భక్తి మాత్రమే కలిగి ఉండి ఆ మార్గంలోనే ప్రయాణించి వినాయక పండుగని నిమజ్జనాన్ని జరుపుకోవాలి. కానీ మీ మీ సొంత ఆలోచనలు అభిప్రాయాలకి ఈ పండుగను రుద్దకుండా ప్రశాంతంగా దేవుడి భక్తితోటి ఈ పండుగను నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వినాయక మండపాల దగ్గర కానీ నిమజ్జనాల దగ్గర కానీ దయచేసి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిది. తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలు మళ్ళీ చించారని చెప్పి మళ్ళీ వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెళ్ళే మార్గంలో వేరే పార్టీ వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యక్తుల దగ్గర పోయి మీ పార్టీ పాటలు పెట్టడం, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం, లేదంటే మా మార్గంలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు అని చెప్పి అవతల వాళ్ళని అడ్డగించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా చెప్పి కోరుకుంటున్నాను.